హాయ్, అందరు భోంచేశారా? నాకు నిన్నటి నుంచి ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలని అనిపిస్తుందండి. నిన్న నేను 1 ఇయర్ తర్వాత వాకింగ్కి వెళ్ళా. అది కూడా మంచి ఫేమస్ సాఫ్ట్వేర్ కంపెనీల వైపే. చెప్పుకోదగ్గ పేరువే, ఫేమస్ సిటీనే ఇది కూడా. కానీ నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు మెయిన్ ఎంట్రన్స్ ఉంటాయి కదా, అంటే పెద్ద గేట్లు ఉండి మంచి సెక్యూరిటీతో ఫుల్ డెకరేషన్తో. నేను ఈ విషయం చెప్పొద్దో చెప్పకూడదో తెలియదు, కానీ నాకైతే చెప్పాలనిపించింది. సైడ్కి బాగా చెట్లు పెట్టేస్తున్నారు. ఆ చెట్లపై ఎంత అందంగా ఉన్నాయని చూస్తున్నాం. అయితే అందులో నుంచి మనుషులు వస్తున్నారు. దారిలా ఉంది, లోపలికి దారి చేశారు. ఏంటా అని చూస్తే చాలామంది అక్కడ స్మోక్ చేస్తున్నారు. ఓకే, లీవ్ ఇట్, దాన్ని నేను తప్పు పట్టడం లేదు. కానీ అంత పెద్ద కంపెనీ, వేలల్లో జాబ్స్ ఇచ్చే కంపెనీలు అవన్నీ, అక్కడ అంత పెద్ద మెయిన్ గేటు, 4 లైన్ రోడ్స్, సిగరెట్లు అన్నీ ఎంట్రన్స్లోనే పడున్నాయి. నాకెందుకో నచ్చలే. మీకు విషయం తెలుసా, ఆర్మీ ఏరియాలో ఇంత చెత్త కూడా బయట కనిపించదు. ఇంత చెత్త కూడా అంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు వాళ్ళు. అక్కడ ఎటువంటి ఇన్కమ్ ఉండదు. అక్కడ వాళ్ళే అంత మెయింటెనెన్స్ చేస్తుంటే, ఇండియాలో ది ఫేమస్ సాఫ్ట్వేర్ కంపెనీలు ఇంకెంత మెయింటెనెన్స్ చేయాలి? మన గవర్నమెంట్ ఎంత మెయింటెనెన్స్ చేయాలి? ఇంకా నిజం చెప్పాలంటే మనం ఎంత మెయింటెనెన్స్ చేయాలి? ఏది పడితే అది బయటపడేయడం, గవర్నమెంట్ని తిట్టుకోవడం, ఈ గవర్నమెంట్ చక్కగా పనిచేయడం లేదు, ఇంకేం బాగుపడుతుంది ఇండియా అని. ముందు మనం పనిచేయడం నేర్చుకుంటే బాగుపడుద్ది. ఆర్మీ ఏరియా ఎందుకు నీట్గా ఉంటుందో తెలుసా? ప్రతి ఒక్కడు మెయింటెనెన్స్ చేస్తాడు. ఏ పనుడో వచ్చి చేయడు, అందరు కలిసి మెయింటెనెన్స్ చేస్తారు. అందుకే అంత నీట్నెస్ ఉంటుంది. ఇంత రోడ్లో ఇంత కనిపించేదండి, నిజం. ఇంకా ఇట్లాంటి విషయాలు మీతో చాలా షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఓకే, బాయ్, గుడ్ నైట్.